నిడేరియా ఓకేనా నిడేరియా. సో దీన్ని ఒకప్పుడు సీలింగ్ ట్రేట్ అని కూడా పిలిచేవాళ్ళు. ఫస్ట్ టైం ఒక టిష్యూ అనేది ఏర్పడింది. టిష్యూ అంటే ఏంటి? ఇన్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ a group of cells, ఇంకా సింపుల్ గా చెప్పాలనుకుంటే a group of cells having similar shape, size and function grouped together functioning a particular thing is a tissue. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ లో ఒకే విధమైనటువంటి సెల్స్ ఉండి, అవునా, అది రంగులో కావచ్చు, షేప్ లో కావచ్చు, వాటెవర్ బేబీ. సో a group of cells having similar shape, size and function which are together, then that is called a tissue. ఇప్పుడు పొరిఫెరాలో ఏంటి దీనికి తేడా ఏంటంటే, పొరిఫెరాలో సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎక్కువగా ఉన్నటువంటి సెల్స్ ఎక్కడ కూడా రెగ్యులర్గా ప్రాపర్గా సెల్స్ అరేంజ్ కాలేదు. వెరాస్ సిలిండర్కి వచ్చేకాడికి సెల్స్ ఆర్ ప్రాపర్లీ అరేంజ్డ్, టిష్యూస్ ఆర్ ఫార్మ్డ్ హియర్. అది సీలింగ్ ట్రేట్ లో ఉన్నటువంటిది మెయిన్ గా. ఇకపోతే ఈ జీవుల గురించి చెప్పాలనుకుంటే అక్వాటిక్, నీటిలో జీవించినటువంటి జీవులు. సెకండ్ సాలిటరీ, ఒంటరిగా జీవించేటువంటి జీవులనే సాలిటరీ అంటారు. ఈ పులి సింబల్ చూడండి, ఒంటరిగా జీవిస్తాయి, గుంపులుగా జీవు అదిగా చెప్తారు. పందులే గుంపులుగా వస్తాయి, సింహము సింగల్ గా వస్తాయి. సో గుంపులుగా జీవించే వాటిని కలోనియల్ అంటారు. సాలిటరీ అంటే ఒంటరిగా జీవించే వాటిని సాలిటరీ, గుంపులుగా జీవించే వాటిని కలోనియల్ అంటారు. నెక్స్ట్ ఫ్రీ స్విమ్మింగ్ అంటే నీటిలో ఫ్రీగా మూవ్ అయ్యే వాటిని ఫ్రీ స్విమ్మింగ్ అంటారు. లేదు ఒకే చోట ఉన్నాయనుకోండి దాన్ని సెడెంటరీ అని అంటారు. నెక్స్ట్ దీని గురించి చెప్పాలనుకుంటే రేడియల్ సిమెట్రీ, శరీరాన్ని రెండు సమాన భాగాలుగా కట్ చేయొచ్చు. ఏది ఒకటి కన్నా 2-3 యాంగిల్లో సమానంగా కట్ చేయొచ్చు, స్టార్ ఫిష్ లాగా. దీన్నే రేడియల్ సిమెట్రీ అంటారు. అయితే దీంట్లో ఇంకోటి ఉంది, సి అనిమూన్ అని ఒకటి ఉంది, అది వచ్చి బైరేడియల్ సిమెట్రీ అంటారు. బైరేడియల్ సిమెట్రీ అది వేరు కండిషన్. అది కూడా ఎలా అంటే మీకు డయాగ్రామ్ చెప్పారు. నెక్స్ట్ కమింగ్ టు ది నిడేరియాలో ఏముంటుందంటే స్టింగింగ్ సెల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ ఈ యొక్క స్టింగింగ్ సెల్స్ లేదా నీడోబ్లాస్ట్ లేదా నీడోసైట్స్ అనేవి ప్రత్యేకమైనటువంటి సెల్స్ ఈ యొక్క నిడేరియాలో ఉంటుంది. మెయిన్గా వీటి పని ఏంటంటే నెంబర్ 1 యాంకరేజ్, పట్టుకోవడము. సెకండ్ డిఫెన్స్, ఆత్మరక్షణ చేసుకోవడము. లేదా క్యాప్చరింగ్ ప్రే, ఏ జీవులైనా పట్టుకోవడము. అంటే ఈ యొక్క నిడేరియా జీవుల్లో ప్రత్యేకమైనటువంటి సెల్స్ ఉన్నాయి, అవునా. ఆ ప్రత్యేకమైనటువంటి సెల్స్ ఏమంటారంటే నీడోబ్లాస్ట్ ఆర్ నీడోసైట్స్ అని అంటారు. ఈ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే యాంకరేజ్, దేనికైనా దాన్ని పట్టుకోవడము, లేదా ఒక జీవిని పట్టి తినడము. క్యాప్చరింగ్ ఎ ప్రే అంటే తినే ఆహారాన్ని పట్టుకోవడము. లేదా డిఫెన్స్, ఆత్మరక్షణ చేసుకోవడము. ఇవి మెయిన్గా. సో దీంట్లో ఈ యొక్క ఫైలంని ఏమంటారంటే ఫస్ట్ మెటాజోవన్ విత్ టిష్యూ గ్రేడ్. అంటే ఎక్కువ సెల్స్ కలిగి టిష్యూ గ్రేడ్ వచ్చినటువంటి ఏదైనా తరగతి ఉందంటే, క్లాస్ ఉందంటే ఈ యొక్క ఫైలమే. నెక్స్ట్ కమింగ్ టు టిష్యూ లెవెల్ డిప్లోబ్లాస్టిక్. డిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటి? 2 లేయర్ కలిగినటువంటిది, అవుటర్ ఎక్టోడర్మ్, లోపల ఎండోడర్మ్ కలిగినటువంటి జీవులు. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అనేది ఒకటి ఉంటుంది. గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ జీవి ఓపెనింగ్ ఇలా అనుకోండి, ఆహారం పోయేది ఇదే, వ్యర్థమైన ఆహారం పోయేది ఇదే. ఎట్లా అది మనకి లేదు, అదొక సంతోషం. ఏంటంటే both ingestion
అండ్ ఎజిషన్ ఇన్ ద సేమ్ మౌత్ ఓన్లీ. తర్వాత లోపల ఛాన్స్ లేదు. వామిటింగ్ అంటారా? కరెక్ట్. మనకు కూడా అన్నం తింటాము, జీర్ణం కానప్పుడు లేదా అన్నంలో టాక్సిక్ ఉన్నప్పుడు కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, లేదా పీకల వరకు తిన్నప్పుడు వామిటింగ్ వస్తుంది నాకు. సర్వసాధారణంగా అన్నం ఇక్కడి నుంచి పోయిన తర్వాత స్టమక్లో ఉండే ఆహారం మాత్రం బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు, లేదా ఎక్కువ తినడం వలన కావచ్చు. పొరపాటును కూడా స్టమక్ నుంచి దాటిపోయి ఇంటెస్టైన్లోకి వెళ్ళింది, వెనక్కి రాదు. అది వెనక్కి వస్తే అది ఇక్కడ కడుక్కునేది మళ్ళీ ఇక్కడ కడుక్కుంటాం, అంతకు మించి మరొకటి ఏం కాదు. బట్ అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ కూడా జరగదు. సో వామిటింగ్ ఈజ్ నథింగ్ బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక కండిషన్. ఇట్ ఏ కండిషన్ వేర్ వెన్ యూ టేక్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ ఆర్ యూ కెన్ సే వెన్ ద ఫుడ్ ఈజ్ కంటామినేటెడ్. ఇలాంటి 2 సందర్భాల్లోనే వస్తుంది. కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా వామిటింగ్ వస్తుంది, బట్ అదే ఛాన్స్ కాదు, అదొక ఇష్యూ కాదు, అది దాని ఎత్తదు. నెక్స్ట్ కమింగ్ టు దట్, దీంట్లో ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అండ్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్. ఎక్స్ట్రా అండ్ ఇంటర్ సెల్యులర్ డైజెషన్ అంటే ఏంటి? ఒక చిన్న పాయింట్ చెప్పండి. నానా ఇక్కడ చూడండి, మన కడుపులో ఇది మన యూసోఫేగస్, ఇది మన కడుపు అనుకున్నాను, అవునా? ఇక్కడ మనకి మెయిన్గా చూడండి, అన్నం ఇక్కడ వస్తుంది, అవునా? సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది? HCl వస్తుంది. గ్యాస్ట్రిక్ గ్లాస్ నుంచి HCl వస్తుంది, అవునా? తర్వాత ఇక్కడ మనకి ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ వస్తాయి, అవునా? వాట్ ఎవర్ మేబీ. ఎక్కడ కూడా అన్నం మెతుకులు ఈ గోడ లోపలికి పోదు, అన్నం ఇక్కడే ఉంటుంది. అంటే ఏంటి? ఇది ఒక టిష్యూ, అవునా? అంతే కదా. కడుపు గోడ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ కదా, అవునా? దాన్ని మనం టిష్యూ అని అంటాం, అవునా కదా? సో ఇక్కడ చూడండి, ఎపిథీలియం అంటారు, అవునా కదా? అన్నము ఇక్కడ ఉంది, లోపలికి లేదు. ఈ ఖాళీ ప్లేస్ లో అన్నం ఉంది, అవునా కదా? ఈ ఖాళీ ప్లేస్ అంటే ఏంటి? సెల్స్ ఇక్కడ ఉంది, సెల్స్ లేనటువంటి ఎక్స్ట్రా సెల్యులర్ అంటారు దీన్ని, ఎక్స్ట్రా సెల్యులర్. ఒకవేళ సెల్ ఇది అనుకోండి, ఇదే సెల్ అనుకోండి, అన్నం దీంట్లోకి వెళ్ళిపోతే దాన్ని ఇంట్రా సెల్యులర్ అంటారు. అలా కాకుండా ఒక సెల్కి మధ్యలో జరిగితే దాన్ని ఇంటర్ సెల్యులర్ అంటారు. ఒక సెల్కి మధ్యలో. అయితే సెల్కి మధ్యలో డైజెషన్ ఏమీ జరగదు. ఒకటి ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ మనము, లేదా ఇంట్రా సెల్యులర్ డైజెషన్ ఇంకోటి ఉంది. ఈ రెండే ఉంటాయి మనకి. సో ఇక్కడ మన సీలింగ్ ట్రాక్లో ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ ఉంది, ఇంట్రా సెల్యులర్ డైజెషన్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు దట్, ఇక్కడ నర్వస్ సిస్టమ్ అనేది ఉంది. అయితే నర్వస్ సిస్టము డిఫ్యూజ్, అక్కడక్కడ నర్వస్ సిస్టమ్ ఉంది, డిఫ్యూజ్ నర్వ్ నెట్ అంటారు, డిఫ్యూజ్ నర్వ్ నెట్. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా స్టాటోసిస్ అనే ఒక సెన్స్ ఆర్గాన్ ఉంది. స్టాటోసిస్ అనే ఒక సెన్స్ ఆర్గాన్ ఉంది. స్టాటోసిస్ అంటే ఏం లేదన్నా, ఒక అరువులి అని ఒకటి ఉంటుంది. ఈ అరువులకి చివరి భాగంలో స్టాటోసిస్ అనేది ఉంటుంది, అవునా? ఈ స్టాటోసిస్ ఏంటంటే ఆ యొక్క జీవి కరెక్ట్గా ఈక్విలిబ్రియంలో ఉండేలాగా చూసుకునేదానికి. ఇది అర్థం కావాలంటే మన శరీరంలో చెవులో కూడా ఇది ఒకటి ఉందంట, ఉందంట. మనం చిన్నప్పటి నుంచి ఒకటే ఆన్సర్ చెప్తాం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇయర్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హియరింగ్ సౌండ్స్ అంటాము. బట్ దానికన్నా ముఖ్యంగా ఇట్ మెయింటైన్స్ బాడీ ఈక్విలిబ్రియం. నువ్వు నిటారుగా కూర్చోగలుగుతున్నావు, నువ్వు నిటారుగా నిలబడగలుగుతున్నావు అంటే నీ చెవు మాత్రమే మెయిన్ కారణము. వన్ ఆఫ్ ది ప్రైమోస్ట్ రీజన్ is that you are standing or sitting or seeing whatever may be. అది చెవే. మీరు అనొచ్చు, చెవు ఏం చేస్తుంది సార్? కాళ్ళు కదా నిలబడేది, మైండ్ కదా చెప్పేది, చెవు ఏం పీకుతుంది? జనరల్గా అదే ఫీలింగ్ వస్తుంది. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే కళ్ళు క్లోజ్ చేయండి, గిర్రని రౌండ్గా తిరగండి. కళ్ళు క్లోజ్ చేశారు,
గిర్రం తిరిగారు, అయినా కానీ మీరు స్టడీ కూర్చోలేరు గిర్రం తిరిగిన తర్వాత. ఎందుకంటే చెవులో లిక్విడ్ ఒకటి ఉంది, అవునా? ఈ యొక్క కోకిలార్ అని 3 సెమీ లూనార్ కెనాల్స్ ఉంటాయి, దాంట్లో లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ స్టడీగా ఉంటే నువ్వు అది ఇట్లా ఉందంటే నీ తలకాయని ఇట్లా తిప్పాల్సిందే, అంతవరకు అది ఒప్పుకోదు. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక మేస్త్రి దగ్గరికి వెళ్ళండి. మేస్త్రి ఏం చేస్తారంటే లెవెల్ పైకి ఉందా కిందకు ఉందా చూడడానికి ఇలాంటిది ఒకటి పెడతాడు. ఇక్కడ నీటి బుడగ ఉంటుంది, నీటి బుడగ పైకి వచ్చిందంటే అర్థం ఏంటంటే ఈ పక్క హైట్గా ఉందని అర్థం, అవునా కదా? సో వాడు ఏం చేస్తాడు, ఇలా చేస్తాడు. ఇస్ ఇట్ రైట్? సేమ్ ఆ స్టాటోసిల్స్ కూడా అదే చేస్తుంది ఆ యొక్క అర్యులియా అనే ఒక జెల్లీ ఫిష్కి. సో స్టాటోసిల్స్ మెయింటైన్స్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఎక్సోస్కెలిటన్, వీటికి బాహ్య అస్థి పంజరం. ఎక్సోస్కెలిటన్ అంటే ఇప్పుడు మనకి కూడా ఇక్కడ చూడండి, ఎక్సోస్కెలిటన్ అంటే మన నెయిల్స్ చెప్పొచ్చు, ఎండోస్కెలిటన్ అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి ఎముకలని ఎండోస్కెలిటన్ అని చెప్తాం, అవునా? సరే ఇవి పక్కన పెడితే ఈ కొన్ని జీవుల్లో శరీరానికి బయట ఎలాగైతే నత్త శరీరం నత్త ఉంది కదా, ఈ నత్తకి బయట ఏముంటుంది, కర్పూరం ఉంటుంది, షెల్ ఉంటుంది. అలాంటి షెల్స్ ఉన్నాయంట సీలింట్రేటలో కొన్ని జీవులకి. అవి ఏంగా మారుతాయంట, కోరల్స్గా మారుతుందంట. అంటే సీలింట్రేటలో కొన్ని జీవులకి శరీరం బయట ఎముకలతో ఏర్పడినటువంటి కాల్షియం కార్బోనేట్తో ఏర్పడినటువంటి రక్షణ కవచం వాటిని కాపాడుతుంది. ఎలా కాపాడుతుందంట, నత్తని ఆ యొక్క బయట ఉన్నటువంటి షెల్ ఎలాగైతే మెత్తటి నత్తను ఆ యొక్క షెల్ కాపాడుతుందో అలా కాపాడేది వీటిలో కూడా ఉంటుంది, అది కోరల్స్లో అంటారు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ జీవుల్లో 2 రకాలైనటువంటి జీవులు ఉన్నాయంట. ఒకటి పాలిప్, మెడుసా అని 2 రకాలైనటువంటి జీవులు అంట, పాలిమార్ఫిజము. ఇక్కడ చూడండి, ఈ జీవులు కొన్ని పాలిప్, కొన్ని మెడుసా అంటాడు. పాలిప్ అంటే స్థిరంగా ఒక చోట కదలకుండా జీవించే వాటిని పాలిప్ అంటారు. మెడుసా అంటే నీటిలో అలా ఈదుకుంటూ పోయే వాటిని మెడుసా అని అంటారు. పాలిప్కి మెడుసాకి డిఫరెన్స్ అర్థమైంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే పాలిప్ అనేది ఒక చెట్టు లాంటిది, ఒక చెట్టు లాంటి కనబడుతుంది. పాలిప్ ఎగ్జాంపుల్గా సీ ఫ్యాన్, సీ పెన్ అంటారు. సీ ఫ్యాన్ అంటే గారి గొగోనియా, సీ పెన్ పెనాంటులా అంటారు. సో ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక చెట్టులాగా కనిపించేటటువంటి జీవులు. నెక్స్ట్ పాలిప్లో మనకి అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, మెడుసాలో సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఒక చూడన్నా, ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒబీలియా అనే ఒక సీలింట్రేటా ఒక జీవి ఉంది. ఒబీలియా అనే ఒక సీలింట్రేటా అనే ఒక జీవి ఉంది. అది ఏం చేస్తుందంటే స్థిరంగా ఒక చోట ఉండేది. దీంట్లో నుంచి అవునా ఒక మెడుసా వస్తుంది, దీంట్లో నుంచి ఒక మెడుసా అది నీటిలో ఈదుతూ పోతుంటుంది, అవునా? అంటే ఒక చెట్టు ఎలాగైతే ఒక పువ్వుని ఏర్పరుస్తుందో అలా ఏర్పరుస్తుంది, అవునా? సో ఇక్కడ ఏర్పరిచిన తర్వాత ఈ యొక్క మగ పువ్వు కావచ్చు, ఆడ పువ్వు కావచ్చు అన్నట్టు మెడుసా 2 రకాలు, అవునా? వీటి యొక్క గ్యామెట్స్ వాటి యొక్క గ్యామెట్స్ 2 కలిసి అవునా జైగోట్ ఏర్పడి ఇక్కడి నుంచి ఇంకొక ఒబీలియా వస్తుంది, అవునా? సో ఒబీలియా నుంచి ఇంకొక జీవి వస్తుంది, అవునా? ఈ జీవి నుంచి అసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా ఫ్రాగ్మెంటేషన్ జరిగి ఇంకొక జీవి దట్ ఈస్ పాలిప్ వస్తుంది. ఇది పెద్దదై ఇది మెడుసా ఇస్తుంది. అంటే అర్థమేంటంటే ఒక్కసారి అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి ఇంకొకసారి సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగితే దాన్నే మెటాజెనసిస్ అని అంటారు. మెటాజెనసిస్ అంటే ఒకసారి అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి ఆ తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి ఆ తర్వాత అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగితే దాన్నే మెటాజెనసిస్ అని అంటారు. వీటిలో కూడా లార్వల్ ఫామ్ ఉంటుంది, దట్ ఈస్ ప్లాలున్నా అనే లార్వా. కమింగ్ టు దట్ ఇప్పుడు మనము ఈ యొక్క సీలింట్రేటాని 3గా వర్గీకరించారు. ఒకటి హైడ్రోజోవా, స్కాపియోజోవా
యాంథోజోవా. నన్ను ఇక్కడ చూడండి, హైడ్రోజోవా అంటే పాలిపు ప్లస్ మెడుసా కలిగినటువంటి జీవులు ఉండేదాన్ని హైడ్రోజోవా కిందకు వచ్చారు. అదే స్కైఫియోజోవా ఒట్టి మెడుసా ఉండే జీవులు, మెడుసాయిడ్ ఫార్మ్స్ అంటారు, మెడుసాయిడ్ ఫార్మ్స్. నెక్స్ట్ యాంథోజోవా ఒట్టి పాలు కలిగినటువంటిది. ఇక్కడ చూడండి, మీకు ఇది చెప్తాను, ఆ తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వాటి యొక్క ఆ జీవులు ఒకే చోట ఉంటాయి, ఒకే చోట చెట్టులాగా ఉంటాయి. వాటి లోపల ఉన్నటువంటి సీలిండ్రాన్ అనేది అవునా డివైడ్ అయి ఉంటాయి, స్మాల్ స్మాల్ కంపార్ట్మెంట్ గా డివైడ్ అయి ఉంటాయి. త్రూ మీసెంట్రీస్ అనే ద్వారా అవి డివైడ్ అయి ఉంటాయి. అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది వీటిల్లో. జీవి ఒంటరిగా ఉంటుంది, అంటే సెడెంటరీ ఒకే చోట ఉంటుంది. అదే మెడుసా అంటే ఫ్రీ స్విమ్మింగ్, నీటిలో ఈదుతూ ఉంటుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, ఈ జీవి బయటికి చూడండి ఇలా ఒక గొడుగు ఆకృతిలో ఉంటుంది. దీంట్లో నుంచి అవునా అరులియా 4 ఆర్మ్స్ కలిగినటువంటిది, అవునా ఇది. సో దీంట్లో ఆ స్టాటోసిట్స్ ముందు చెప్పాను కదా, స్టాటోసిట్స్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఆ యొక్క స్కైఫియోజోవా కింద వస్తుంది. అదే హైడ్రోజోవాలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒబీలియా. ఈ ఒబీలియాలో మనకి ఆ ఒక్క జీవిలోనే 2 దశలు వస్తుంది. దట్ ఈస్ పాలిపు మెడుసా అనే 2 స్టేజెస్ మనకి, పాలిపు మెడుసా 2 స్టేజెస్ వస్తుంది. అందుకే దాన్ని సపరేట్ గా హైడ్రోజోవా కింద పెట్టడం అనేది జరిగింది. హైడ్రోజోవాలో సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఈ జీవులు సెడెంటరీ ఒకే చోట ఉంటుంది, ఫ్రీగాను మూవ్ అవుతుంది. ఇకపోతే ఈ జీవి గురించి చెప్పాలనుకుంటే అవుటర్ ఎక్టోడర్మ్, ఇన్నర్ ఎండోడర్మ్ ఉంటుంది, అవునా ఇది బయట శరీరము, ఇది ఎండోడర్మ్. దీనికి మధ్యలో మీసోగ్లియా ఉంటుంది. సో శరీరానికి అవుట్ సైడ్ ఎక్టోడర్మ్, లోపలికి ఎండోడర్మ్, ఈ రెండింటికి మధ్యలో మీసోగ్లియా ఉంటుంది. ఇజ్రైట్స్. సో ఇకపోతే దీంట్లో ఆ యొక్క జూవాయిడ్స్ అయినటువంటి మెడుసా, పాలిపు వీటిలో ఉంటుంది. ఇకపోతే నీడోసైట్స్ ఎక్టోడర్మట నుంచి వస్తుంది. జెర్మ్ సెల్స్ అనేది ఎక్టోడర్మా ప్లస్ ఎండోడర్మ్ నుంచి వస్తుంది. ఆ యొక్క జెర్మ్ సెల్స్ అంటే ఏంటి, ఆ యొక్క స్పెర్మ్స్ ఎగ్స్. నెక్స్ట్ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అన్న, ఫైసేలియా అని ఒక ఎగ్జాంపుల్ ఉంది, అవునా. సో దాన్ని ఏమంటారంటే మ్యాన్ ఆఫ్ వార్ ఆర్ మ్యానో వార్, ఫైసేలియా, అవునా. అంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. ఎందుకంటే దీన్ని ఎందుకు అలా పిలిచారంటే ఈ యొక్క జీవి ఆల్మోస్ట్ సైక్లోఫోర్ అంటారు. అంటే ఈ యొక్క ఫైసేలియా బొమ్మ మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది, దీంట్లో ఇలా ఏలాడుతూ ఉన్నట్టు ఉంటుంది, అవునా. సో దీంట్లో రకరకాలైనటువంటి జువాయిడ్స్ ఉంటాయి. కొన్ని డిఫెన్స్ జువాయిడ్స్, కొన్ని ఆహారాన్ని సంపాదించినటువంటి జువాయిడ్స్, కొన్ని ఫ్లోటింగ్ జువాయిడ్స్ అని ఉంటుంది, అవునా. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక యుద్ధం చూస్తున్నారనుకో, ఒక పడవ పైన షిప్ ఉంది కదా, షిప్ పైన కెనాన్ ఎప్పుడు విన్నారా? కెనాన్ ప్రింటర్ చూస్తుంటారు, కెనాన్ ప్రింటర్ వినలే. సో దాంట్లో కెనాన్ ఎప్పుడు లేదా అంటే ఒక రౌండ్ చక్రము, ఈ పక్క రౌండ్ చక్రము, మధ్యలో ఒక పెద్ద పైప్ ఉంటుంది. ఈ పైప్ చివరిలో బాంబ్ బయటకు వస్తుంది. ఈగ పిక్చర్ చూసారా? దాంట్లో ఉంది కదా హెజిటేట్స్.
సో అలాగే ఒక నీటి పైన ఒక షిప్ లాగా దానిపై నుంచి బుల్లెట్స్ బయటకు వచ్చినట్టు ఆ యొక్క సైక్లోఫోర్ లో కెనాన్ ఉంటుంది. సో 4 degrees మ్యాన్ ఆఫ్ వార్ పైసేలియా. అర్థమైంది నాన్న? సో ఇది దీంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటే ఈ యొక్క దీంట్లో యాంథోజీ వల్ల మీకు ఎందుకు చెప్పాను, గార్గోనియా, అవునా, పెనాంటులా, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్ కింద వస్తుంది. ఇది మనకి ఇదేమొస్తుంది, అరులియా, జెల్లీ ఫిష్, అవునా. నెక్స్ట్ ఇది ఇంకొకటి ఉంది, దట్ ఈస్ హైడ్రా ఒబీలియా అనేది మన యొక్క హైడ్రోజోవాకు సంబంధించినటువంటి జీవి. ఇస్ దట్ నెక్స్ట్ మనకి పైసేలియా సముద్రంలో ఉంది. ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క నిమటోఫోర్ పైన అలానే ఉంది. ఎయిర్ ఫిల్డ్ శాక్ స్ట్రక్చర్ అంటారు. దాని కింద మనకి టెంటికల్స్ అనేది ఉన్నాయి. ఆ టెంటికల్స్లో కూడా రకరకాలైనటువంటి ఆ యొక్క గోనోజాయిడ్, గ్యాస్ట్రోజాయిడ్ ఇక్కడ మనకు తెలుస్తుంది చూడండి. సో పైన నిమటోఫోర్ ఈ యొక్క పడవలో ఒక క్రిస్ట్ లాగా, ఇక్కడ చూడండి నిమటోఫోర్ గ్యాస్ ఫిల్డ్ పాలిప్ అంటారు. ఇక్కడ చూడండి గోనోజోయిడ్స్ అంటే ఫర్ రీప్రొడక్షన్, గ్యామెట్స్ ఏదైనా ప్రొడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ గ్యాస్ట్రోజాయిడ్స్, సో ఆహారం వస్తే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి గ్యాస్ట్రోజాయిడ్స్ ఇక్కడ ఉంటాయి, అవునా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క డాక్టిలోజాయిడ్స్, అవునా, పాలిఫర్ లొకేటింగ్ అండ్ క్యాచింగ్ ప్రే. ఈ యొక్క డాక్టిలోజాయిడ్స్లోనే మనకి స్టింగింగ్ సెల్స్ ఉంటుంది. ఆ స్టింగింగ్ సెల్స్ ఒక ప్రేని కట్టి పట్టుకోవడానికి వాటికి అది యూజ్ అవుతుంది. దట్ ఈస్ డాక్టిలోజాయిడ్స్లోనే ఈ యొక్క కాయిల్డ్ స్టింగింగ్ టెంటికల్స్ అనేది ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి. దట్ ఈస్ అబౌట్ ఆ యొక్క పైసేలియా గురించి. ఈ జీవి పేరు అరులియా. పై భాగాన్ని, అవునా, పై భాగం ఎక్స్ అంబులార్ సర్ఫేస్, సబ్ అంబులార్ సర్ఫేస్, 4 ఓరల్ ఆర్మ్స్ ఉంటుంది. మనకి అరులియా ల్యాబ్లో కూడా మనకు ఉంటుంది, అవునా. దీన్ని జెల్లీ ఫిష్ అని అంటారు. దీన్ని సీలింట్రేటర్లో మనకి నెక్స్ట్ కొంచెం ఇంపార్టెంట్గా ఒక పెక్యులర్గా ఉండేది ఈ యొక్క గార్గోనియా అంటారు. దీన్ని సీ ఫ్యాన్ అంటారు. ఇది సముద్రం అడుగుభాగంలో స్థిరంగా ఒక చెట్టులాగా వండిపోతుంది. సో దీన్ని సముద్రపు విసన కర్ర అని ఎందుకు పిలిచారంటే మీకు ఆ యొక్క జీవిని చూస్తేనే అర్థమవుతుంది. చాలా ఫ్లాట్గా ఒక విసన కర్రలాగా కనబడుతుంది కాబట్టి దీన్ని సీ ఫ్యాన్ లేదా దీని ఒరిజినల్ నేమ్ గార్గోనియా అంటారు. ఇది మనకి సీలింట్రేటాలోని యాంథోజోవా క్లాస్ సంబంధించినటువంటి ఒక జీవి, విచ్ ఈస్ సెడెంటరీ పాలిప్. సేమ్ ఆ యొక్క గార్గోనియాకి ఇంకొక డయాగ్రామ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి దీంట్లోనే పెనాంటులా అని ఒకటి ఉంది నాన్న, పెనాంటులా. సో సేమ్ ఇది కూడా సీలింట్రేటాలోని యాంథోజోవాకు సంబంధించింది. ఇది మనకి దీన్ని సీ పెన్ అంటారు, అంటే పెనాంటులా అంటారు. సో ఆల్మోస్ట్ ఒక పెన్తో రాస్తున్నటువంటి, ఒకప్పుడు పెన్తో రాస్తుండేవారు, ఇంక్ని ప్రెస్ చేసుకుని అలాంటిలా కనబడుతుంది కాబట్టి దీన్ని సీ పెన్ లేదా పెనాంటులా అని సైంటిఫిక్గా పిలుస్తారు. ఇది కూడా సేమ్ సీలింట్రేటాలోని యాంథోజోవాకు సంబంధించినటువంటి జీవి. అని ఇంకొక క్లాస్ ఉంది. ఈ టీనోఫోరా క్లాస్ ఏంటంటే వెరీ క్లోజ్ రిలేటివ్ టు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ యొక్క నిడేరియన్స్కి కొంచెం దగ్గర బంధువులు అని చెప్పొచ్చు, అవునా. సో దీనిలో ఉండే జీవుల్ని సీ వాల్నట్స్, గూస్బెర్రీస్, అవునా, కూమ్ జెల్లీస్ అని, గూస్బెర్రీస్ అని ఒక 3 రకాలైనటువంటిది వాటిని వర్గీకరిస్తూ ఉంటారు, మూడు జీవాలతో పోల్చి. ఇక్కడ మెయిన్గా అంటే ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ మెరైన్ జీవులు, అన్నీ కూడా సముద్రంలో జీవించినటువంటిది. రేడియల్ సిమెట్రీ, నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్ నేచరు, టిష్యూ గ్రేడ్. ఆల్మోస్ట్ మనకి ఇంత ముందు సీలింట్రేటాలో ఏ క్యారెక్టర్స్ వచ్చాయో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా బాడీ బియర్స్ 8 rows of ciliated కూంబ్ ప్లేట్స్. శరీరం పైన ఈ యొక్క 8 కూంబ్ ప్లేట్స్
రౌండ్గా ఉన్నటువంటి దాంట్లో ఈ 8 కూంబ్ ప్లేట్స్ అంటారు. అవునా? ఈ కూంబ్ ప్లేట్స్ విచ్ హెల్ప్స్ ఇన్ లోకమోషన్. అయితే దీంట్లో ఈ యొక్క నీడో సైడ్స్ అనేది లేదు. తర్వాత దీంట్లో గ్లూ సెల్స్, అవునా, గ్లూ సెల్స్ ఇవేం చేస్తాయంటే హెల్ప్స్ ఇన్ ఫుడ్ క్యాప్చర్, హెల్ప్స్ ఇన్ ఫుడ్ క్యాప్చర్. నెక్స్ట్ సేమ్ ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్ దీంట్లో కూడా జరుగుతుంది. పర్టికులర్గా దీంట్లో బైలూమిసెన్స్ ఉంది. బైలూమిసెన్స్ అంటే సముద్రం అడుగు భాగంలో సరే లేదా చీకట్లో ఉన్నటువంటి కొన్ని జీవులు ఏం చేస్తాయంటే ఎమిట్స్ కోల్డ్ లైట్స్. మీకు ఈ యొక్క నునుగుడు పురుగున ఇది లైట్ పురుగు అంటారు చూడండి, అవునా? లైట్ వస్తుంది కదా, దాన్నే బైలూమ్స్ అంటారు. అంటే ఒక జీవిలో నుంచి వెలుతురు రావడము బైలూమిసెన్స్ అంటారు. సో అది దీంట్లో ఉంటుంది. ఇకపోతే ఈ జీవుల గురించి ఇంకొంచెం చెప్పాలనుకుంటే మొనీషియస్ అంటే అర్థం ఏంటంటే ఒకే జీవిలో ఏంటిది ఒకే జీవిలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ సెక్షువల్ రిప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది, ఫర్టిలైజేషన్ బయట జరుగుతుంది. ఇండైరెక్ట్ లార్వా, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. దాన్ని కూడా డైఫిడ్ అనే ఒక లార్వా ఉంటుంది. సి సైలెంట్ డైఫిడ్ లార్వా. దీంట్లో రెండు చిన్న క్లాస్ ఉంది. దట్ ఈస్ టెంటుకులేటా, అండ్ న్యూడా. ఏం లేదన్నా టెంటుకులేటర్లో మనకి ఆ టెంటికల్స్ ఉంటుంది, అవునా? అది కూడా రెండు టెంటికల్స్. ఆ జీవికి అబోరల్ సర్ఫేస్ ఇది అనుకోండి. దీంట్లో నుంచి ఇట్లా ఒకటి వస్తుంది, 2 టెంటికల్స్ ఉంటుంది. ఎగ్జామ్ నెక్స్ట్ న్యూడా దాంట్లో టెంటికల్స్ ఉంటుంది. ఒక దాంట్లో టెంటికల్స్ ఉంటుంది, ఒక దాంట్లో టెంటికల్స్ ఉండదు. ఉంటే అది అబోరల్ సైడ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్లూరోబ్రాంకియా అండ్ హార్మిఫోరా అనే ఒక 2 జీవులు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. దట్ ఈస్ అబౌట్ టీనోఫోరా.